నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు జనవరి 31న గద్దర్ జయంతి ఉత్సవాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ సిద్ధమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పద్మ అవార్డులు ప్రకటించింది. పద్మ అవార్డులో భాగంగా ఓవైపు మందకృష్ణ మాదికి పద్మశ్రీ వస్తే ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా ఇంకొంతమందికి రావాల్సి ఉంది, ఇంకో 4 ఇవ్వాల్సి ఉందంటూ నిన్న కామెంట్ చేస్తే దాని కానీ వాళ్ళ కేంద్ర సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ వాళ్ళు కామెంట్ చేసిండు, గద్దర్కు ఎందుకు పద్మ అవార్డులు ఇవ్వాలి. సో గద్దర్ గతంలో పోలీసుల కాల్పులో ఆయన ప్రధాన పాత్ర, నక్సల్ భావజాలం ఉన్నటువంటి గద్దర్కు మేము పద్మ అవార్డులు ఇవ్వమంటూ ఖరాఖండిగా తెలుస్తూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు, ఎట్లా చూస్తారు గద్దర్ ఫౌండేషన్కి సంబంధించి మీరందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిరు, ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. ఈ సమయంలో పద్మ అవార్డు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వమంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? బండి సంజయ్ వ్యాఖ్యలు బాధ్యతతో కూడుకున్నవి అనిపిస్తలేదు. ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా మాట్లాడినట్టుగా కాకుండా ఒక వ్యక్తిగతంగా గద్దర్ గారు అంటే ఒక వ్యతిరేక భావన ఉన్న వ్యక్తిగా మాట్లాడినట్టుగా కనబడుతున్నది. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుంటే మంచిది మిత్రుడు అనేది నా యొక్క డిమాండ్ అనుకోవచ్చు, ఒక రకమైన హెచ్చరిక కూడా అనుకోవచ్చు. ఇది సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వదు. రెండవది, గద్దర్ గారికి మీరు తెలిసిన కోణం నక్సలే అయితే చాలామంది నక్సల్ నాయకులకు దేశంలో పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇచ్చిన చరిత్ర ఉన్నది. తర్వాత అదే గద్దర్ గారు రామానుజ స్వామి విగ్రహావిష్కరణ రోజు సమతామూర్తి, ఆ రోజు మోదీ గారు పాల్గొన్న కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. మరి ఆ రోజు వారికి నక్సలైట్ ఎందుకు కనపడలేదు? రాజ్యాంగంను కాపాడాలని చెప్పి మిమ్మల్ని కలిసినప్పుడు ఎందుకు వారు నక్సల్వాదిగా కనపడలేదు? కిషన్ రెడ్డి గారు గద్దర్ గారు కలిసినప్పుడు, కిషన్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు, వారికి ఉన్న సాన్నిధ్యం, కర్ణాటకలో ఉన్న కేసులు తీసేసిన విషయం మీకు తెలుసు. తర్వాత తను అంబేద్కర్ గారి పేరు పార్లమెంటుకు పెట్టాలని, తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం పార్లమెంటు ముందు పెట్టమని చెప్పి మీకు చెప్పిన మాట కూడా ఇప్పుడే సూర్యం చెప్తున్న పరిస్థితి. తను రెడ్ క్లాత్ను అంటే వామపక్షం యొక్క గుర్తుగా సూచిగా పెట్టే క్లాత్ను తీసి పంచశీలను తనకు చివరి రోజుల్లో పంచశీలను కట్టుకొని తిరిగినది మీకు బౌద్ధాన్ని ఎందుకు కనబడట్లేదు? ఆయన బౌద్ధ సాంప్రదాయాలతో ఆయన యొక్క ఖననం జరిగింది. అది మీకు తెలుసు కూడా. తెలిసినా కూడా రాజకీయ వివాదం కొరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివాదంలోకి లాగడానికి రాష్ట్ర ప్రభుత్వమే తప్పు చేస్తుందన్నట్టుగా చేసిన ప్రక్రియ. ఇప్పుడు ఇది జయంతోత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కలిసి చేస్తున్నారు. గద్దర్ ఫౌండేషన్ ఎవరు ఉన్నారు? శాంతా సిన్హా గారు దానికి చైర్మన్గా ఉన్నారు. మిగతా పెద్దలందరూ అల్లం నారాయణ గారితో పాటు మిగతా పెద్దలంతా ఉన్నారు. కాబట్టి సాంస్కృతిక ఒక విప్లవ సారథిగా ఉన్న వ్యక్తి పట్ల అవమానపరంగా మాట్లాడిందనేదే మా యొక్క అభిప్రాయం. దాన్ని మార్చుకుంటే మంచిది. అది బీజేపీ అని కాదు. గతంలో కూడా పోలీసులకు చావులకు కావచ్చు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తల చావుకు కారణము గద్దర్. సో అటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వాలనేది ప్రధానంగా ఆయన చెప్తున్నమాట. మరి ఇప్పుడు బీజేపీ వల్ల కూడా చాలామంది కార్యకర్తలు చనిపోయినారు, చాలామంది నాయకులు చనిపోయినారు, చాలామందిని చంపినరు, దళితుల మీద దాడి జరిగింది. మరి అట్లాంటప్పుడు బీజేపీని కూడా మనం ప్రభుత్వం మీకు పాలించే హక్కు లేదందామా? తర్వాత వాళ్ళ విప్లవం సంబంధించి ఆయనకు అభిప్రాయం ఉంటే మీ అనుబంధ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలకు కూడా అలాంటి ఒక చరిత్ర ఉంది. మరి వాటిని మీరు వెనకేసుకొని వస్తారు, మీరు కూడా అలాంటి వ్యక్తులు అందామా? కాబట్టి గద్దర్ గారికి అసలు అది యాప్ట్ కాని అంశం. కాబట్టి ఇవాళ ఒకవైపు మంచి సంతోషంగా ఉన్న సందర్భంలో అటు మందకృష్ణ గారి లాంటి ఒక ఉద్యమ నేతకి ఇచ్చిన సందర్భంలో మీరు గద్దర్ గారికి ఇవ్వలేకపోతే మేము ఇచ్చుకుంటాం భవిష్యత్తులో. మేము ప్రభుత్వాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇస్తామో లేకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చిన ఇస్తాం, మేము గౌరవించుకుంటున్నాం కదా. అంటే మేము గౌరవించినందుకు మీకు వ్యతిరేకతనా, లేకపోతే మీరు గౌరవించలేని సంస్కృతి మీకు ఉందన్నట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గద్దర్ గారిని మీరు కేవలం నక్సల్వాదిగా చూసే ఒక కోణం, ఎందుకంటే మనోడు హోమ్ మినిస్టర్ స్టేట్ కేంద్ర సహాయ శాఖ హోంశాఖ మంత్రి కాబట్టి అంటుండో లేకపోతే అలా బాస్ అనిపించిండో తెలియదు. కానీ అమిత్ షా గారు మందకృష్ణ పద్మశ్రీ మీద కూడా కాంట్రవర్సీ చేస్తున్నాడు. ఆయన మోదీకి అత్యంత సన్నిహితంగా మెలగడము, బీజేపీకి ఫేవర్గా ఉండడమే పద్మశ్రీ వచ్చిందని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మందకృష్ణ గారు మోదీతో దగ్గరే కాదు, రాహుల్ గాంధీ గారితో కూడా దగ్గర ఉన్నారు, ఇతర పార్టీ నాయకులతో కూడా దగ్గర ఉన్నారు. ఆయన లక్ష్యం వేరు. కానీ ఆయనను కేవలం పార్టీ వ్యక్తులుగా కూడా చూడడానికి ఎవరు ఇష్టపడరు. ఆయనకు సామాజిక ఉద్యమకారునిగానే ఉంటారు. మేము ఆ కోణాన్ని మేము కాంట్రా చేయము. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పటికైనా తనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది సంతోషం అందరం కూడా. కానీ కాంట్రా చేయడం వెనుక మోదీ గారితో ఉన్నప్పుడు అనే పరిస్థితి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారితో కూడా ఉన్న SC/ST అట్రాసిటీస్ చట్టం అప్పుడు మేమే కదా కలిసి చేసింది. అలాంటప్పుడు రాహుల్ గాంధీ గారితో కూడా ఉన్నారు కదా. కాబట్టి ఆయన సమస్యను దీంట్లో మనం అది ఇన్క్లూడ్ చేయలేం. డెఫినెట్గా ఆయనకి ఇవ్వడం సంతోషం, అంతకంటే పెద్దదిస్తే ఇంకా సంతోషపడేటోళ్ళం.
పద్మభూషణ్ లాంటివి ఇచ్చినా సంతోషపడేటోళ్ళం. కానీ గద్దర్ గారిని ఇది అభిమానించినట్టుగా ఉందనేది మాత్రం చెప్పక తప్పదు. ఎట్లా చూస్తారు ఈ గద్దర్కు చాలామంది అభిమానులు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. కర్ణాటక నుంచి కూడా ఆయన మరణాంతరం వచ్చినటువంటి సందర్భం చూసినాం. సో బండి సంజయ్ గద్దర్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకుంటే మంచిది. అది పద్ధతిగా లేదు. అది మీ ప్రభుత్వానికి ప్రభవించేది లేదు. అనవసరంగా మీరు ఏమంటారు, మీరు నష్టం చేసుకునే ప్రకటన తప్పితే మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీగా కూడా నేను అంటున్న ఒక మాట, కాంగ్రెస్ పార్టీ కంటే మీరు ఎక్కువేం పాలించలే. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆ స్టేట్మెంట్ ఇచ్చేది. నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్నందుకు మీకేమన్నా భయం అవుతున్నదా? మిమ్మల్ని కూడా ముద్దు పెట్టుకుని ఒకవేళ మీరు గారు కలిస్తే రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మీరు కూడా పోరాడితే, భారత్ జోడో యాత్ర లాంటిది చేస్తే. కాబట్టి ఆయన పార్టీలకు అతీతమైన వ్యక్తిగా చూడాల్సిన అవసరం ఉంది. గద్దర్ గారికి ఒక పార్టీని ఒక భావజాలాన్ని చేయలేం. మల్టిపుల్ యాంగిల్స్లో గద్దర్ గారు సమాజంలో ఒక సేవ చేసిన వ్యక్తిగా మేము అందరం చూస్తాం. కాబట్టి ఇది ఏమాత్రం బండి సంజయ్ గారికి కూడా వ్యక్తిగతంగా ఇది ప్రభావించేది కాదు. మీ పార్టీ విషయానికి వస్తే ఇదే ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేసిండు. సో ఢిల్లీకి కప్పం కడుతున్నారు, అందుకే ఈ హామీలు నెరవేర్చలేకపోతున్నారు. 14% సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుంది, హామీలు ఇవ్వడం ఎందుకని అంటున్నాడు బండి సంజయ్. ఎవరన్నారు? బండి సంజయ్ అంటున్నాడు. ఎందుకు మనోడేంది ఏమన్నా నిప్పులు మింగిండి అయింది, లేకపోతే ఇంకేమైనా కొత్తగా అప్గ్రేడ్ చేస్తా అన్నారా? నాకు అర్థం కావట్లేదు. లేకపోతే సెన్సేషనలిజం కొరకు చేస్తుండా. కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంది, మీలాగా లేదు, మీ ప్రభుత్వం లాగా లేదు. మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక 15 లక్షల రూపాయలు వేస్తాం, మేము అవినీతి సొమ్ముని ఇస్తాము, లేకపోతే ఇవి చేస్తాం అవి చేస్తామని వాగ్దానాలు ఇచ్చి చివరికి కేవలం మతాన్నే వాహకంగా వాడుకుంటూ మీరు చేస్తున్న రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు, కాంగ్రెస్ పార్టీ చేయదు. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంది. ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తుంది. ఎక్కడ కూడా మీరు గ్రామ సభలు నిర్వహించిన చరిత్ర లేదు, బీఆర్ఎస్ చేసిన చరిత్ర లేదు. ప్రజల వద్దకు పరిపాలన పంపిస్తున్నది. ప్రజలు పరిపాలన వ్యవస్థకు దగ్గరికి వచ్చుడు కాదు, పరిపాలనే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వస్తున్నది. ఆ మార్పును గమనిస్తే మేము ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం, లక్ష్యం స్పష్టంగా ఉంది. ఆర్థిక లేమిలో మీ ప్రభుత్వం ఏమన్నా సహకారం చేస్తుందేమో ఆలోచించండి మీరు, కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు రాష్ట్రానికి చేసేది ఉండదు. ఈ 10-11 సంవత్సరాల్లో మీరు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చింది లేదు. కేవలం రాజకీయ విమర్శల కొరకు, రాజకీయ స్వార్థం కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు మాట్లాడుతున్నారు తప్పితే మీరు గారు, కిషన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా మీరు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు, తెలంగాణ అంశం మీకు పట్టి ఉండదు. ఎందుకంటే మీతో అయ్యేది లేదు కాబట్టి. మీ రాష్ట్రంలో చూస్తే ఇలా కరెంటు పోలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు చాలా ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు ప్రమోట్ చేయరు? మోడీ ఫోటో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆ లోగో ఎందుకు ఉండదని అంటున్నారు. మీరు ఒకవేళ పెట్టకపోతే ఇందిరమ్మలకు సంబంధించి మేమే సపరేట్గా వెళ్ళి ఇస్తాం, మేమే రేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. అట్లా చేయండి, మీ ఫోటోలు కూడా పెట్టుకోండి. మా ఫోటోలు పెట్టమని ఎక్కడెక్కడ మీ ఫోటోలు అవసరం ఉంటుందో అడగండి. మీరు గ్రాంట్ ఇచ్చే దానికి ప్రభుత్వానికి ఏం బేసిజం లేదు. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాల అంశంలో ఎప్పుడు కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కూడా మోడీ గారి పేరు పెట్టమంటే అది సమస్య. పేరో ఫోటో పెట్టమంటే సమస్య అవుతుంది. లేదు కేంద్ర మంత్రులుగా మేము ఉన్నాం, ఇవి తెచ్చినామంటే ఆ పథకాలకు మిమ్మల్ని మేమే గౌరవించుకుంటాం. కానీ మీ ఉద్దేశం అట్లా లేదు. మేమేం చెయ్యం, మిమ్మల్ని విమర్శిస్తాం. విమర్శే పనిగా పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు, అది సభ్యత కూడా కాదు. ఎందుకంటే మీది ఒక ప్రభుత్వం. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అయిన ఆంధ్రప్రదేశ్కి మీరు ఒక 2 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిండ్రు, సంతోషం. అట్లీస్ట్ మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయినా ఆ స్పెషల్ ప్యాకేజ్ అని ఇచ్చిండ్రు. ఆంధ్ర విడిపోవడం వల్ల నష్టపోయిందని తెలంగాణకు కూడా నష్టం రాకుండా ప్రయత్నం చేసిండ్రు. అట్లనే మీకేమైనా వీలైతే 2 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. మీకు చేతనైతే, మీకు ఆ స్థాయి పలుకుబడి ప్రభుత్వంలో ఉంటే. కానీ చేస్తున్న ప్రభుత్వాన్ని 1,80,000 కోట్ల రూపాయలు ఇలా ప్రపంచం నుంచి తీసుకొచ్చినాం దావోస్కు పోయి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో. మీరేం చేయకపోయినా సరే మా ప్రభుత్వం చేసుకుంటుంది. మీరు కూడా చేసిండ్రు అనుకోండి, ఇంకో చెయ్యి చేసిండ్రు అనుకోండి, ఇంకో ఓటు అడుక్కుంటే అనుకుంటుంది. ఓట్లు అడుక్కుంటానికి చెయ్యి వస్తుంది కానీ పని చేయడానికి మీకు చెయ్యి రాదు. కాబట్టి చేతి గుర్తు కేసు గెలిపించిండ్రు. భవిష్యత్తులో చేతి గుర్తు చేతిలోనే మీరు భూస్థాపితం కూడా అవుతారు అనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గద్దర్ మీద చేసిన కామెంట్స్ని ఉపసంహరించుకోవాలి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అంటూ అద్దంకి దయాకర్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.